కుటుంబ పెద్దలు తమ వంశము యొక్క పురాతన సాంప్రదాయాలు, ఎంతో కాలంగా ఉన్న ఆచారముల ఆధారంగా విలువలను, ఆదర్శాలను తమ ముందు తరాల వారికి అందచేస్తారు. ఈ సాంప్రదాయాలు మానవీయ విలువలను మరియు ధార్మిక పద్ధతులను పాటించటానికి కుటుంబ సభ్యులకి దోహదపడతాయి. కుటుంబ పెద్దలందరూ అకాల మరణం పాలైతే వారి వచ్చే తరాల వారికి పెద్దల మార్గదర్శకత్వం, శిక్షణ లభించవు. అర్జునుడు ఈ విషయాన్ని తెలుపుతూ, వంశములు నాశనమైనప్పుడు వాటితో పాటే ఆయా సాంప్రదాయాలు కూడా నశిస్తాయని, అప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు ఆధార్మిక, అనైతిక అలవాట్లు పెంచుకొని తమ ఆధ్యాత్మిక ఉద్ధరణ అవకాశాన్ని కోల్పోతారని అంటున్నాడు. ఈ విధంగా అర్జునుడి ఉద్దేశంలో కుటుంబ పెద్దలు ఎన్నటికీ సంహరింపబడరాదు. వైదిక నాగరికత స్త్రీలకు చాలా ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించింది మరియు స్త్రీలు పవిత్రంగా ఉండటానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది. ఎక్కడెక్కడైతే స్త్రీలు పవిత్రమైన, పరిశుద్ధమైన నడవడికతో ఉంటారో మరియు ఆ యొక్క పవిత్రతకు వారు మిగతా సమాజంచే పూజింపబడతారో అక్కడ దేవతలు హర్షిస్తారు. కాని స్త్రీలు నీతిబాహ్యమైన ప్రవర్తనతో ఉన్నప్పుడు బాధ్యతారహితమైన పురుషులు తమ జారత్వానికి దాన్ని అదునుగా తీసుకొనటం వలన అవాంఛిత సంతానం కలుగుతారు. కుటుంబ ఆచారము నాశనము చేసి అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్టచేష్టల వలన అనేకానేక సామాజిక, కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును. ఓ జనార్దన, కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి వినియున్నాను. జరగబోయే యుద్ధం వలన వచ్చే ఎన్నో చెడు విశేషాలని అర్జునుడు ప్రస్తావించాడు. కాని ఈ దుష్టులను సమాజంలో వర్ధిల్లనిస్తే దుర్మార్గమే వ్యాపిస్తుందని అర్జునుడు చూడలేకున్నాడు. అహో అన్న పదంతో తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు. బత అంటే ఘోరమైన ఫలితాలు. అర్జునుడు అంటున్నాడు, ఎంత ఆశ్చర్యం! ఘోరమైన పరిణామాలు ఉంటాయి అని తెలిసి కూడా మేము యుద్ధం ద్వారా ఈ పాపిష్టి పనిచెయ్య నిశ్చయించాము అని. తరచుగా జనులు తమ సొంత తప్పులను చూడకుండా వాటిని పరిస్థితులకు మరియు ఇతరులకు ఆపాదిస్తారు. అదే విధముగా ధృతరాష్ట్రుని పుత్రులు దురాశచే ప్రేరేపింపబడ్డారని అనుకున్నాడు. తన యొక్క కారుణ్యభావ పరంపర ఒక మహనీయమైన మనోభావం కాదని, అజ్ఞానంతో తను ఈ శరీరమే అనుకున్న భౌతిక వ్యామోహమని అర్జునుడు గ్రహింపలేకున్నాడు. అర్జునుడి వాదనలలో ఉన్న లోపం ఏమిటంటే, శారీరక వ్యామోహం, హృదయ దౌర్బల్యం మరియు కర్తవ్య విస్మరణ వలన వచ్చిన తన అయోమయాన్ని సమర్థించుకొనటానికే అర్జునుడు తన వాదనలను వాడుకుంటున్నాడు. అర్జునుడి వాదనలు ఎందుకు లోపభూయిష్టమైనవో శ్రీకృష్ణుడు తదుపరి అధ్యాయాలలో విశదీకరిస్తాడు. మాట్లాడేటప్పుడు వ్యక్తి తరచుగా భావోద్వేగాల ప్రభావానికి లోనవుతాడు. 128వ శ్లోకం నుండి అర్జునుడు మొదలుపెట్టిన నిర్వేదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. తను ధర్మబద్ధంగా నిర్వర్తించవలసిన విధిని నైరాస్యంతో వదిలివేశాడు. ఇది జ్ఞానంతో, భక్తితో భగవంతునికి శరణాగతి చేయటానికి పూర్తి విరుద్ధం. అర్జునుడు ఆధ్యాత్మిక జ్ఞానం లోపించిన అమాయకుడు ఏమీ కాదు అన్న విషయం చెప్పటం ఇప్పుడు సమంజసం. అతడు ఊర్ధ్వలోకాలకు వెళ్లి తన తండ్రి స్వర్గాధిపతి ఇంద్రుని దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. నిజానికి తను పూర్వజన్మలో నరుడు కాబట్టి పారమార్థిక జ్ఞానం తెలిసినవాడే. నరనారాయణులు జంట అవతారములు. ఇందులో నరుడు సిద్ధుడైన జీవాత్మ, నారాయణుడు పరమాత్మ. దీనికి రుజువు ఏమిటంటే, మహాభారత యుద్ధం ముందు యదూ సైన్యాన్ని అంతా దుర్యోధనునికి వదిలేసి అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి తన పక్షంలోకి ఎంచుకున్నాడు. భగవంతుడే తన పక్షాన ఉంటే తనకు అపజయం ఎన్నటికీ కలుగదు అని దృఢ విశ్వాసంతో ఉన్నాడు. అయినప్పటికీ శ్రీకృష్ణుడు భావితరాల ప్రయోజనం కోసం భగవద్గీత సందేశాన్ని చెప్పటానికి సంకల్పించాడు. కాబట్టి సరియైన సమయంలో ఉద్దేశ్యపూర్వకంగానే అర్జునుడి మనస్సులోసో కలవరము సృష్టించాడు. మహాభారతం తెలుగులో మీకోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.